తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెండోది, గతంలో మేము హైదరాబాద్ సిటీలో నంబర్ 1 మెంబర్షిప్ చేసినాం. ఇప్పుడు కూడా చేయాలనేది కూడా లేదు. డిజిటల్ మెంబర్షిప్ కాబట్టి మీరు జాగ్రత్తగా లాస్ట్ టైం లాగా పుస్తకాలు ఏది పడితే అది రాసినట్టు కాదు, మంచి చేయండి. ఎవరు బ్రహ్మాండంగా చేయగలిగితే అందరూ కలిసి బ్రహ్మాండంగా చేయండి, అభ్యంతరం ఏం లేదు. మీకు అన్నిటికంటే ప్రధానమైనది, రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తే కూడా ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎవరైతే అనౌన్స్ చేస్తారో నువ్వు క్యాండిడేట్ నేను క్యాండిడేట్, ఎవరు క్యాండిడేట్ కాదు. ఎవరైతే బలంగా తిరిగే ప్రజలలో మన్ననలు పొందుతారో వాళ్ళే క్యాండిడేట్లు అవుతారు. ఇంతకు ముందులాగా వాళ్ళకే బొట్టు పెట్టి పిలవాలనేది కూడా పార్టీకి లేదు. ఎందుకంటే కొంతమంది పోయేటోళ్ళు పోతుంటారు, వచ్చేటోళ్ళు వస్తుంటారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉండి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి పార్టీ ఇది. దీనికి సావు ఉండదు. ఇది పోయేటోడు పోతూనే ఉంటాడు, వచ్చేటోడు వస్తూనే ఉంటాడు. చాలామంది ఏంటంటే ఆ బస్తీలా, డివిజన్లా, ఆ ఏరియాలో ఏమనుకుంటారంటే నేనే సీనియర్ లీడర్ని, నేను ఉంటేనే పార్టీ ఉంటుంది, నేను చెప్పిందే, నాకు నిద్రలకే లేచిందే, నేను చెప్పినప్పుడే మీటింగ్ జరగాలి, లేకపోతే లేదు, హైకమాండ్ కూడా నా జోబులో ఉన్నది అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను పక్కన పెట్టేస్తే నీ ఇంటి పక్కనే 10 మంది తయారవుతారు. ఆ విషయం వాళ్ళు మర్చిపోతుంటారు. రాజకీయాలల్లో నేను గోషామైల్ నియోజకవర్గంలో ఏం చేయలే మీరు చెప్పండి. 30 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమాలు చేసినాం. ధూల్పేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, గోడెక కబర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, కట్టెల మండిలో కట్టించినాం, మురిదార్ బాగ్లో కట్టించినాం. ఉస్మాన్గంజ్ దగ్గర వర్షాలు వస్తే ఏ భయంకరమైన పరిస్థితి ఉంటుండేనో దాన్ని ఆ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి షాప్ తొలగించి దాన్ని ఒక ఫ్లైఓవర్ మాదిరి చేసి కిందికైనా వాటర్ ఫ్రీగా పోయేటట్టు మీకు వయా గౌలిగూడ నుంచి గురుద్వార్ గౌలిగూడ ఆ ప్రాంతాల నుంచి ఇబ్బంది లేకుండా ఒక మేజర్ కార్యక్రమాన్ని చేసినాం. అదేవిధంగా చాకనవాడి ఉన్న రోడ్ పడిపోతే దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని చేసినాం. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రం, దేశం ఎక్కడైనా కానీ బేగం బజార్ మచ్చి మార్కెట్ అంటే ఎవడు పట్టించుకోలే. 10 కోట్ల రూపాయలు పెట్టి అద్భుతమైనటువంటి మత్స్య మార్కెట్ కట్టించింది మనం. మీకు చుడి బజార్ ప్రాంతంలో వీకర్ సెక్షన్ హౌసింగ్ ఇంతకుముందే తమ్ముడు చెప్పిండు, ఏదో అది పెచ్చులు పడిపోతున్నాయని చెప్పి. అదేవిధంగా బస్తీ దవాఖానాలు మీకు ధూల్పేటలో కానివ్వండి, అనేకమైన గన్ ఫౌండరీలో కానివ్వండి, మరి అదేవిధంగా బేగం బజార్ ప్రాంతంలో కానివ్వండి. బేగం బజార్లో సీనోళ్ళ ఇంటి దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టించినాం, అద్భుతమైనటువంటి కమ్యూనిటీ హాల్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉస్మానియా హాస్పిటల్ పక్కన ఆ డ్రైనేజీ ప్రాబ్లం ఉంటే దాన్ని పర్మనెంట్గా సాల్వ్ చేసినాం. మనం కూడా ఏంటంటే పార్టీలో మాది కూడా పొరపాటు. కొంతమంది నేను నమ్మిన వలన ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. ఇక మీదట జరగవు. కొంతమందికి ఏంటంటే నాగేంద్ర గౌడ్ గారు తిరుగుతారు. ఆయన ఒక సీనియర్ నాయకులు కాబట్టి, ఉద్యమకారులు కాబట్టి, సరే ఆయన పొద్దున వచ్చి రాత్రి దాకా మీ వెంబడి ఉంటుండు. ఆయన రానోళ్ళను కూడా రప్పించిండు, మీకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పిండు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇంకా కొంతమంది నాయకులు ఏదో పార్టీని బ్లాక్మెయిల్ చేయాలనుకోవడం, లేకపోతే మేము చెప్తేనే మా డివిజన్లకి మనుషులు వస్తారు అనుకోవడం. నేను వారికి కూడా 10 రోజులే టైం ఇస్తున్నా. 10 రోజుల తర్వాత వాళ్ళను కూడా పక్కన పెట్టి కొత్తోళ్ళని తయారు చేస్తాను. దీనివల్ల పార్టీ అనేది ఎవరిది కాదు, పార్టీ అనేది మనందరిది. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తది పార్టీ. ఎవరి సొంతాలకో ఎవరికో పట్ట రాసియలే. కాబట్టి మీకు రిజర్వేషన్లు వస్తాయి, మహిళా రిజర్వేషన్లు కూడా వస్తే లాస్ట్ టైం వాళ్ళకి టికెట్లు ఇచ్చినాం, గెలిపించుకున్నాం. రెండోది జియా కూడా ఉన్నది. అది మన కార్వాను గోషామైల్కు బార్డర్ ఉన్న
ఒక పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి తిరుపతి తర్వాత బ్రహ్మాండంగా అక్కడనే జరుగుతుంది. 30 ఏళ్ళ నుంచి ఎవరు కూడా ఆ గుడి గురించి ఆలోచించలే. కానీ మనం ప్రతి సంవత్సరం ఆ గుడికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసినాం. రోడ్ అయితే రోడ్డు, మంచినీళ్ళు అయితే మంచినీళ్ళు, ఎలక్ట్రిసిటీ. అంతకుముందు వాళ్ళు డోనర్ ద్వారా చందాలు వసూలు చేసుకొని చేస్తుండే. కానీ మన ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం మనం ప్రభుత్వం ద్వారానే చేపించినటువంటిది. అదేవిధంగా మాంకాళి జాతర బోనాలు. ఒకప్పుడు మాంకాళి జాతర బోనాలు చేసుకోవాలంటే చందాలు వసూలు చేసి గుడి దగ్గర మనం పండుగ చేసుకుంటుండే. కానీ కేసీఆర్ గారికి నేను చెప్తే వారు ఒక పెద్ద మనసుతోని ఆ రోజు నేనన్నా, సార్ మాంకాళి జాతరకు డబ్బులు ఇవ్వాలి, మరి అన్ని గుళ్ళలకు డబ్బులు ఇవ్వాలని అంటే మంచిదని చెప్పి ఫస్ట్ టైం 5 కోట్లు ఇచ్చాడు, తర్వాత 10 కోట్లు ఇచ్చాడు, తర్వాత 15 కోట్లు ఇచ్చాడు. ఏ గుడిని కూడా వదిలిపెట్టుకోకుండా అన్ని గుళ్ళకు డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర మనది. అదేవిధంగా రంజాన్ వచ్చిందనుకో రంజాన్ తోఫా ఇచ్చినాం, క్రిస్మస్ వచ్చిందనుకో క్రిస్మస్కు గిఫ్ట్ ఇచ్చినాం. అంటే సంబంధ వర్గాలు అందరూ కూడా సమానమైనటువంటి భావనతోని. అదేవిధంగా హనుమాన్ జయంతి జరిగితే, శ్రీరామనవమి జరిగితే మనమందరం భాగస్వామ్యమైనటువంటి సందర్భాలు. కాబట్టి నేను మీ అందరికీ కోరేది ఒకటే, రేపు గులాబీ జెండా ఆ ప్రాంతంలో ఎగలాలంటే మీరందరూ సైనికుల్లాగా పనిచేయండి. ఇప్పటి నుంచి ఫైరవులకు నో ఛాన్స్. ఎవరు మీరు కష్టపడి పని చేయగలిగితే వాళ్ళకే టికెట్లు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క ఇన్ఛార్జ్ విషయంలో కానీ, రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ విషయంలో కానీ అన్ని విషయాలు నేను చూస్తా. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. రెండోది మెంబర్షిప్ డ్రైవ్, ఆ తర్వాత ఎస్ఐఆర్ అవన్నీ జరిగిన తర్వాత నాగేందర్ గౌడ్ గారిని కొన్ని రోజుల పాటు మీకు ఇన్ఛార్జ్గా ఉండే కార్యక్రమాలను కూడా మేము చేస్తాం. ఎందుకంటే మెంబర్షిప్ అయిన తర్వాత డివిజన్ ప్రెసిడెంట్ ఎన్నిక ఉంటుంది. డివిజన్ ప్రెసిడెంట్ ఎన్నిక అయిన తర్వాత అనుబంధ సంస్థల ఎన్నిక కూడా ఉంటుంది. అందుకే ఈసారి డివిజన్ ప్రెసిడెంట్లను కూడా ఓపెన్ కాంపిటీషన్తోనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా మీ అందరి సమక్షంలోనే మేము పార్టీ ఆఫీస్ నుంచి ఈయన డివిజన్ ప్రెసిడెంటు, ఈయన సెక్రటరీని పంపాం మీ అందరి సమక్షంలోనే. కానీ నాగేంద్ర గౌడ్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు డివిజన్ ఎన్నిక పోయేటప్పుడు ఆ ఎలక్షన్లు ఉన్నాయి, ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు కాబట్టి ఆ పూటకు 100 మందిని తెచ్చి జిందాబాద్ జిందాబాద్ కొడతారు. అటువంటి మనకు అవసరం లేదు. నికాసుగా రెగ్యులర్గా ప్రజల మధ్యలో ఉండేటువంటి నాయకులే మనకు కావాలి. రెండోది మీకు అందరికీ చెప్పేది ఒకటే, పార్టీ ఏదో కార్యక్రమాలు ఇస్తేనే మేము చేస్తాం కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తుండ్రు, మంచినీటి ఇబ్బంది ఉంది, కరెంటు ఇబ్బంది ఉంది, రోడ్ల ఇబ్బంది ఉంది, డ్రైనేజ్ ఇబ్బంది ఉంది, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ఇబ్బంది ఉంది. ఇవన్నీ కూడా మీరు ఎంచుకోవాలి. రేపు వారంలో 2 కార్యక్రమాలు మీరు తీసుకొని రోడ్లు బాగలేకపోతే ఆడ పోయి నిలబడండి. మీరు అందరూ మన పార్టీ కండువాలు వేసుకొని నిలబడి అక్కడ ధర్నా చేయండి. అది ఆ పేపర్లో వచ్చేటట్టు చూసుకోండి. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజల్ని తీసుకుపోయి అధికారులతో కలవండి. అట్లా అనేకమైనటువంటి సమస్యలు నిత్యం జరిగేటువంటి సమస్యలు. కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తే కాకుండా భారతదేశ చరిత్రలో ఇండియా మ్యాప్లో తెలంగాణను పెట్టించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్తారు, ఆయన ఆనవాళ్ళు తీసేస్తామంటే ఈ సెక్రటరేట్ ఉంది కదా దాన్ని ఏమైనా కూల్చేస్తాడా? పక్కన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది, అది తీసేయగలుగుతాడా? ఇక్కడ పక్కన కమాండ్ కంట్రోల్ ఉంది, అది తీసేయగలుగుతారా? అదేవిధంగా అమరవీరుల స్తూపం ఉంది, అది తీసేయగలుగుతారా? ప్రతి జిల్లాల్లో మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, మరి అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, గురుకుల పాఠశాలలు ఉన్నాయి, బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఇట్లా 1-2 చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం లాంటి హిస్టారికల్ ప్రాజెక్టు కట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కట్టించిన చరిత్ర కేసీఆర్ గారిది. ఎన్ని కార్యక్రమాలు చేశాను. ఒక ఆడబిడ్డ పెళ్ళి అయితే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిన చరిత్ర ఈ దేశంలో ఎవరికి లేదు. మరి అదేవిధంగా పెద్దలకు ఆ రోజు 200 ఉన్నటువంటి పెన్షన్ని ₹2,000 చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. కాబట్టి మనకు చెప్పుకోవడానికి 100 ఉన్నాయి, వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేవు. అందుకే మీరు నిలదీయండి.
అందరు ఐక్యతతో ఉండండి. డివిజన్లలో కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, గ్రూపులు కట్టుకోకండి. గ్రూపులు కట్టడం మూలాన మనకు వచ్చేటువంటి పురిగేది ఏం లేదు. ఒక పూటకు అన్నం కూడా రాదు. మనం కలిసికట్టుగా పోరాటం చేసినప్పుడు అనేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీరు తప్పకుండా, ఎందుకంటే యుద్ధం చేసేది ఎవరితోని? ఒకవైపున బీజేపీ, రెండో వైపున కాంగ్రెస్తోని. మీరు చెప్పండి ప్రజలకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహాలక్ష్మి ద్వారా 2500 ఇంటింటికి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఇచ్చిండ్రా? అదేవిధంగా తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఈరోజు రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మరి బస్తీలలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ఎవరైనా మాట్లాడుతురా? కాబట్టి మనమే మాట్లాడాలి. మీకేందంటే నేను ఈ సందర్భంగా చెప్పేది, వారంలో 2 సార్లు మీరే ఒక కార్యక్రమాన్ని సెలక్షన్ చేసుకోండి. మీరు పోరాటం చేయండి. ఎవరైనా అధికారులతో మాట్లాడాలన్నా, అక్కడ మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా సగం రాత్రి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఆ భయం ఏం లేదు. నేను ఆ రోజు కూడా సనత్ నగర్ నియోజకవర్గం కానీ, సికింద్రాబాద్లో నేను రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు కానీ గోషామైల్కి ఎక్కువ టైం ఇచ్చిన మీకు అందరికీ తెలుసు. ఆ రోజు గోషామైల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. ఈరోజు మనం చెప్పుకోవడానికి కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా కార్యక్రమాలు చేసిర్రా? ఏ కార్యక్రమం కూడా చేయకుండా మీరు చూస్తే టీవీలలో బూతు మాటలు ఎప్పుడు మాట్లాడినా కానీ, ఈ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పేగులు మెడలేసుకుంటా, గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా అన్న ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూసినామా? చూడలే. కానీ పెద్ద చిన్న మర్యాద లేకుండా పర్వతం లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని పండబెట్టి తొక్కుతా అని మాట్లాడేటువంటి నాయకుడిని మనం ఎక్కడన్నా చూసినామా? ఇదే కేసీఆర్ లేకపోతే నీకు ఆ కుర్చీ ఎక్కడిది? ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా యంగ్స్టర్స్ కూడా మీకు మంచి ఆపర్చునిటీ, యువకులకు మంచి ఆపర్చునిటీ, మా అక్క చెల్లెళ్ళకు కూడా ఆపర్చునిటీ ఉన్నది. నేను సీనియర్లు, ఉద్యమకారులు అందరికీ చెప్తుంది ఒకటే, మీరు కష్టపడి పనిచేయండి. మీరు మీ డివిజన్లలో కూడా వారంలో 2 సార్లు ఒక్కొక్క బస్తీలో ఒక కార్యక్రమం పెట్టండి. ఎందుకంటే ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి బస్తీలో ఒక కార్యక్రమం చేయాలి. అదేవిధంగా మీకు పాత్రికేయ మిత్రులు కూడా తెలుసు కాబట్టి వాళ్ళకు మీ ప్రోగ్రాం చేసిన తర్వాత ప్రెస్ నోట్ ఇచ్చిండ్రంటే మీరే ఆ ప్రజల మధ్యన ఏంటంటే ఇగో వీళ్ళే మా కోసం కొట్లాడుతున్నారని. ఈ గులాబీ జెండా అంటే మామూలు జెండా కాదు. ఈరోజు చాలామంది ఏమంటారంటే, మన మహేంద్రనన్న ఇప్పుడు ఎవరు మీరు చెప్పారు, మేము ఉద్యమం నుంచి ఉన్నాం మాకేం చేసిరని. ఉద్యమం నుంచి ఉన్నా ఎప్పుడున్నా ఈ గులాబీ జెండా కంటే పదవి పెద్దది కాదు. ఎందుకంటే ఈ గులాబీ జెండా ఈ పార్టీలో మీరు ఉండంటే ఆ బస్తీ అంతా వచ్చి నీళ్లు లేకున్నా, కరెంటు లేకున్నా, ఏదైనా ఆపద ఉన్నా, ఇబ్బందులు ఉన్నా నీ దగ్గరికే వస్తున్నంటే అంతకంటే పెద్ద పదవులు అనేది చాలా, దానికంటే పెద్దవి కావనేటువంటి విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఓల్డ్ సిటీకి తగిలి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి తప్పకుండా మీ యొక్క నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులు ఇప్పించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటాం. కానీ మన దగ్గర నామినేటెడ్ ఇస్తామంటే ఒకటోసారి 50 మంది అడుగుతారు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కసారి అవకాశం వచ్చేటట్టు మనం ప్లాన్ చేస్తాం. ఆ ప్లాన్ చేసిన తర్వాత నేను అనేది ఒకటే, 2029లో ఆ శాసనసభ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉండాలి. దానికి పనిచేయండి. నార్త్ ఇండియన్స్ కూడా ఈరోజు ఆ బేగం బజార్ కానీ, ఆ సుల్తాన్ బజార్ ప్రాంతం కానీ, లేకపోతే ధూల్పేటు, చుడి బజార్, మురళీధర్ బాగ్, గన్ ఫౌండరీ, అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్న నార్త్ ఇండియన్ కూడా మీరు పోయినప్పుడు వాళ్ళు డిస్కషన్ ఏం చేస్తున్నారు? నాయ్ భాయ్ అభి కైసాబి బీఆర్ఎస్ పార్టీ ఆనా, కేసీఆర్ సీఎం అయినా అని చెప్పి మీకు అక్కడ మాట్లాడినప్పుడు కూడా చెప్తున్నటువంటిది. కాబట్టి నేను మీ అందరు కోరుకునేది కలిసికట్టుగా పోరాటం చేయండి. మీరు ఒక మాట చెప్పి ఇన్ఛార్జ్కు జల్దీ చునావ్ అని చెప్పి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా మనం చేద్దాం. రెండోది సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్పిండు, అన్న దాంట్లో 2002 అడుగుతున్నారు అని చెప్పి. 2002 అడిగినప్పుడు ఓటర్ లిస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక 5500 ఎంతనో కడితే ఆ 2002 ఓటర్ లిస్టు కూడా ఇస్తారు. మొన్న మీ పార్లమెంట్ ఓటర్ లిస్ట్ ఉన్నది,
ఆ రెండు కలిపి దగ్గర పెట్టుకొని మీరు ఇంటింటికి రేపు ఏదైతే ఎస్ఆర్ కార్యక్రమం చేసిర్రో నేనేం చెప్పినా అంటే బూత్కి 2 పేర్లు ఇవ్వమని చెప్పిన. బూత్కి 2 పేర్లు నేను లాస్ట్ వారం కింద నేను మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిన. తెచ్చినరా? ఒకవేళ తెచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇవ్వండి, తేని వాళ్ళు రేపు సాయంత్రం లోపల నాగేంద్ర అన్న గారికి ఇవ్వండి. రేపు సాయంత్రం లోపల ఇవ్వాలి. ఎందుకంటే మీ కమిట్మెంట్, మీరు ఎంతవరకు పనిచేస్తుర్రు, మనం కమిటెడ్గా చేస్తున్నామంటే డెఫినెట్గా మీరు ఇవ్వండి. ఎందుకంటే దీన్ని ఎలక్షన్ కమిషన్ పంపిస్తాం. ఎలక్షన్ కమిషన్ పంపిస్తే రేపు 25వ తారీఖు నుంచి ఎస్ఐఆర్ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా పిలుస్తారు. ఆడ సింపుల్గా అమ్మ ఏం చేసేది ఉంటుందంటే ఒక ఇంటికి పోతాం, రోజు తిరిగేది 10-15 ఇళ్ళే. ఆ 10-15 ఇళ్ళ దగ్గర పోయినప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఓటర్ లిస్టులో ఉన్నారా లేదా, వాళ్ళు అడుగుతారు చనిపోయిన వాళ్ళు ఎంతమంది అని. వాళ్ళు బస్తీలో వాళ్ళు ఉన్న వాళ్ళు చెప్తారు. రెండోది ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారని వాళ్ళ పేర్లు, ఆ డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళు ఇస్తారు. దాంట్లో ఓటు మిస్ కాకుండా చూసుకునే బాధ్యత మనది. ఒకవేళ ఓటు మిస్ చేస్తే ధైర్యంగా అధికారులను కూడా నిలదీసి మనం ఇన్క్లూడ్ చేయాలి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చనిపోయిన వాళ్ళని డిలీట్ చేపియండి. అది 25-30 ఏళ్ళ నుంచి చనిపోయినది అట్లనే వస్తుంది ఓటర్ లిస్ట్. అది ఇదే అవకాశం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఒక కార్యక్రమం. రెండోది మెంబర్షిప్ కార్యక్రమం ఏంటంటే ఈసారి డిజిటల్ మెంబర్షిప్. ఈ డిజిటల్ మెంబర్షిప్ కూడా ఎట్లా చేయాలంటే మన డివిజన్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా మన డివిజన్లో జెండా ఎగిరేసి రోజు ఒక 200 ఇళ్ళు పొద్దున పోవాలి, 200 ఇళ్ళు సాయంత్రం ఎలక్షన్లో అప్పుడు తిరిగినట్టే తిరిగి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, సాధారణ సభ్యత్వం తీసుకున్న వాళ్ళని ఎన్రోల్ చేసుకోవాలి. వాళ్ళ ఎన్రోల్మెంట్ జరిగితే ఏమవుతుందంటే వాళ్ళ డేటా అంతా ఆ సెల్ ఫోన్లో వస్తుంది. వాళ్ళ బర్త్డే కానీ, వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్ కానీ, వాళ్ళ సెల్ ఫోన్ నంబర్స్ కానీ దాంట్లో వస్తాయి. వాళ్ళకే టికెట్లు వస్తాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కొంతమందికి గవర్నమెంట్ వచ్చినాక మనం నామినేటెడ్ పోస్టుల ద్వారా అవకాశం కల్పిస్తాం. కాబట్టి మీరు పిలవగానే దీన్ని ఇంతమంది మరి రావడంతో పాటు దీనికి కృషి చేసినటువంటి నాగేందర్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారికి సహకరించినటువంటి మన మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. పార్టీ మీటింగ్ 11 o'clock అంటే 11 o'clock వచ్చేటువంటి కార్యక్రమాన్ని बहुत वहाँ पर बिजी रहते, आप लोग बिजी है, बाजार वाले भी बिजी है, मगर पार्टी का प्रोग्राम दिए तो टाइम को आके टाइम को प्रोग्राम बना लेके गए तो अच्छा रहता सबके लिए. आप लोगों से पूरी गुजारिश है. स्वप्नों क्या है, आज केसीआर साहब कब आते बोल के देख रहे, फिर 5 साल में 2.5 साल में अपन आ जाते तो 2.5 साल में देखे कैसे ये रेवंत रेड्डी का हुकूमत क्या है, देखे हकीकत में क्या है ये कांग्रेस वालों का, देख लिए आगे जमाने में फिर गुलाबी झंडा उसके साथ हमारे केसीआर साहब फिर 20-25 साल तक अपना हुकूमत रहेगा, 100% रहेगा. आज क्या कर रहे ये लोग आके वहाँ पर उस्मानिया हॉस्पिटल को शिफ्ट करने के ఆడ గోషామైల్ బేగం బజార్ దగ్గర ఆ ఏరియాలో కట్టొచ్చా? లే పబ్లిక్ ఎంత ఇన్కన్వీనియన్స్ అది ప్రజలకు. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆ ప్రాంతంలో. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ప్లాన్ ఏం చేయాలనో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని టైం 1:35 అవుతుంది. మీరందరూ అక్కడ భోజనం చేసి మీరు బయలుదేరండి. మీరు మళ్ళీ లంచ్ చేయకుండా ఇంటికి పోతే 3-3:30 అవుతుంది. అందుకే ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి భోజనం ఏర్పాటు చేసినాం. కాబట్టి దయచేసి అందరూ కూడా భోజనం చేసుకొని పోండి. నాకు ఒకటి మాత్రం ప్రామిస్ చేయండి, ఇప్పటి నుంచి గ్రూపులు కట్టమని అందరం కలిసిమెలిసి ఉంటామని చెప్పి. అందరు సిద్ధమేనా? అందరు సిద్ధమే. మీకేమన్నా డివిజన్లో ఎవరితోన్నా ఇబ్బందులు ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పండి, నేను కూర్చొని మాట్లాడతా. తప్పకుండా ఇస్తాం.
ఇన్ఛార్జ్ చేస్తాం. రెండోది మీకేమన్నా గ్రూప్ తగాదాలు ఉంటే నాకు వచ్చి చెప్పండి. రెండోది అధికారులతో సమస్యలు ఉంటే నాకు చెప్పండి. మన కార్యకర్తల మీద ఏదైనా అగత్యాలు జరిగితే అది కూడా చెప్పండి. మా అక్క చెల్లెళ్ళ మీద ఏమన్నా ఇబ్బంది వస్తే వాళ్ళ హరాస్మెంట్ ఏమైనా జరిగితే చెప్పండి. కాబట్టి అన్ని విధాలుగా మనం చూసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ.